హలో అండి. ఈరోజు మన వీడియోలో కొంచెం కొత్తగా కొబ్బరికాయని తయారు చేద్దామా? ఏంటి అనుకుంటున్నారు కదా! అవునండి, నిజంగానే మనమైతే ఈరోజు కొబ్బరికాయని తయారు చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా అండ్ చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. సో, ముఖ్యంగా పిల్లలకైతే చాలా చాలా ఇష్టపడతారు. సో, ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మన కొబ్బరికాయ రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో అండి. వెల్కమ్ టు కుక్ విత్ శ్రావణి. మీరు గనుక మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో, ఈరోజు మనం కొబ్బరికాయని తయారు చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్‌లో ఒక 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. వీడియో మొత్తం చివరి వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో, అలాగే దీనిలో ఒక సగం కప్పు వరకు మనం షుగర్ వేసుకోవాలి. సో, అలాగే మనం దీనిలో ఒక 5 లేదంటే 7 గ్రాముల వరకు అగర్ అగర్ పౌడర్ లేకపోతే కనుక ఇలా స్ట్రిప్స్లో దొరుకుతుంది మనకి. సో, అది కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇలా ముక్కలు చేస్తే మనకి త్వరగా కరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుని దీనిని కొంచెం మొత్తం అగర్ అగర్ స్ట్రిప్స్ వేసుకున్నాం కదా, కొంచెం టైం పడుతుంది. ఒక 5 నిమిషాల వరకు టైం పడుతుంది ఇదంతా కరగడానికి. మీకు పౌడర్ దొరికితే కనుక అది చాలా త్వరగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కరిగిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక రౌండ్ షేప్ తీసుకురావడం కోసం నా దగ్గర ఇలా పైపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. లేదంటే కనుక ఏదో ఒక కవర్ని మనం ఈ విధంగా నేను దారంతో చుట్టేసాను అనమాట. సో, ఆ తర్వాత మనం ఒకసారి మనం చేసుకున్నాం కదా జెల్లీ వాటర్ని ఒకసారి వడగట్టేసుకోండి. ఏమన్నా మనకి తరకలు అవన్నీ ఉంటే మొత్తం పోయి చక్కగా క్లియర్ వాటర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ అగర్ అగర్ వాటర్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ కవర్లో కొంచెం మనకి కావాల్సినంత సైజులో కొంచెం వాటర్ వేసుకుని ఆ తర్వాత మళ్ళీ దారంతో ఈ విధంగా టై చేసుకుని దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో, మీ దగ్గర మౌల్డ్స్ ఉంటే కనుక సర్కిల్ అది కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా కూడా ట్రై చేయండి. తర్వాత మనకి ఒక కొబ్బరికాయ కావాలి. దీనిలో ఒక సగం చిప్పని నేనైతే ఈ విధంగా కొంచెం పెద్దగా వచ్చేలాగా తురుముకున్నాను. అలాగే ఇంకొక సగం చిప్పని నేనైతే కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. సో, తర్వాత కొబ్బరి తురుముని మనం ఈ విధంగా సన్న సగమే పెట్టుకుని చక్కగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, కాస్త మెల్లిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కంపల్సరీగా మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. లేదంటే మనకి మాడిపోయి కొంచెం ఎక్కువ కలర్ వచ్చేస్తుంది. చూడండి, మనకి చక్కగా పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది గ్లూటేనియస్ రైస్ ఫ్లవర్ అనమాట. సో, ఇది మనకి కొంచెం స్టిక్కీగా సాగీ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. అందుకని ఇది వాడుతున్నాను. దీనిని ఒక 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. సో, మెజర్మెంట్స్ నేను స్పూన్స్తో చెప్తున్నాను, లేదంటే మీరు కప్తో కూడా ట్రై చేయొచ్చు సేమ్ మెజర్మెంట్తో. ఆ తర్వాత మనకి ఇంకొక 3 స్పూన్ల వరకు మనం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, కార్న్ స్టార్చ్. సో, లేదంటే ఒక కప్పు ఏదైనా ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2-3 స్పూన్ల వరకు షుగర్, నేనైతే 2 వేస్తున్నాను. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే 3 వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసిన తర్వాత దీనిలో చిన్నగా ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఒక కొబ్బరి చిప్పతో కొబ్బరి పాలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా. సో, ఆ కొబ్బరి పాలు వేసుకొని ఈ పిండిలు మొత్తం బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి, లేదంటే ఉండకడుతుంది. ఒకసారి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో, కొబ్బరి పాలు వేయడం వల్ల మనకి కోకోనట్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో, అందుకనే కొంచెం కొబ్బరి పాలు వేసి కలుపుకుంటే మనకి ఆల్రెడీ కొబ్బరికాయలు చేస్తున్నాం కాబట్టి సో కొంచెం కొబ్బరి ఫ్లేవర్ తీసుకురావడం కోసం కొబ్బరి పాలు అలాగే తురుముని ఈ విధంగా మనం వాడుతున్నాము. సో, చూసారు కదా, ఈ విధంగా ముద్దలాగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనిద్దాం. ఈలోగా మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, దీనిని ఒకసారి చెక్ చేద్దాం ఇవి జెల్లీలాగా ఫామ్ అయినాయి లేదో. సో, చూసారు కదా, మనకి మంచిగా గడ్డ కట్టేసినాయి అనమాట. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, లేదంటే మనం నార్మల్గా రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్నా కూడా మనకి ఈ విధంగా జెల్లీ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, మనకి కొబ్బరి లోపల వైట్ పార్ట్ అనేది ఈ విధంగా మనకి చక్కగా జెల్లీలాగా కొంచెం క్రంచీగా వస్తుందన్నమాట. సో, అందుకోసమని ఇది మనం అగర్ అగర్ పౌడర్తో ఈ విధంగా చేసుకున్నాము. లేదంటే కనుక నార్మల్ జెల్లీ పౌడర్తో కూడా చేసుకోవచ్చు. సో, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అందరూ ఒకసారి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా వెరైటీగా, కొత్తగా అండ్ టేస్టీగా ఉందన్నమాట. సో, పిల్లలకైతే బాగా నచ్చేస్తుంది. సో, తప్పకుండా ట్రై చేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ విధంగా కవర్కి కొంచెం ఏదైనా ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా. సో, రైస్ ముద్దని కొంచెం తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని లోపల మనకి జెల్లీ ఇది ఉంది కదా. సో, అది పెట్టేసుకొని ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, మనకి రైస్ ఫ్లవర్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుంది, ఏం పర్వాలేదు. చేతికి కొంచెం నీళ్లు లేదంటే కనుక ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి చక్కగా వస్తాయి. ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా, వీటిని నెక్స్ట్ ప్రాసెస్ అయ్యేలోగా మనం దీనిని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం పైన బ్రౌన్ కలర్ లేయర్ తయారు చేయాలి కదా, దానికోసం మరొక 3 స్పూన్ల వరకు ఈ రైస్ ఫ్లోర్ని, అదే గ్లూటేనియస్ రైస్ ఫ్లోర్ని తీసుకుని అదేవిధంగా ఒక 3 స్పూన్ల వరకు కార్న్ స్టార్చ్ వేసుకోవాలి. అదేవిధంగా తీపి కోసం ఒక 5 స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి. ఎందుకు ఎక్కువ వేస్తున్నానంటే దీనిలో మనం బ్రౌన్ కలర్ కోసం నేను కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో, అందుకని కొంచెం తీపి ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. ఇది మనకి మంచిగా బ్రౌన్ కలర్ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఇస్తుంది. సో, ఈ పిండిలు మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలో తగినంత వాటర్ వేసుకుని కొంచెం జారుడుగా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. సో, ఒకసారి దీనిని స్టవ్ మీద పెట్టక ముందే ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత దీనిని మంట మీద పెట్టుకొని ఇప్పుడు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దీనిలో నేను ముందుగానే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. సో, ఇప్పుడు మనకి అంటుకోకుండా ప్యాన్కి చక్కగా వస్తుందన్నమాట.
ఈ విధంగా మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకుని మిశ్రమం అంతా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే కనుక మనకి పర్ఫెక్ట్గా ఉండకట్టడానికి వచ్చేలా ఉంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బ్రౌన్ కలర్ని కాస్త పెద్దది, మనం వైట్ తీసుకునే దానికన్నా కొంచెం పెద్ద సైజులో బాల్ తీసుకుని అదే విధంగా స్ప్రెడ్ చేసుకుని మనం లోపల ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. వైట్ కలర్ని చేతిని కొంచెం తడిపేసుకుని ఈ విధంగా చక్కగా నీట్గా రౌండ్గా వచ్చేలాగా మనం బాల్ లాగా చేసుకోవాలి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా కొబ్బరికాయ రెడీ అయిపోయింది. కొబ్బరికాయ పైన మనకి పీచులాగా ఉంటుంది కదా, సో ఆ స్ట్రెచర్ తీసుకురావడం కోసం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి తురుముని వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మొత్తం కాయ మొత్తం పట్టించేలాగా మనం ఈ విధంగా రోల్ చేయాలి. చూడండి, మనకి ఎమ్మీగా కొబ్బరికాయలు అయితే కనుక రెడీ అయిపోయినాయి. చూడడానికి చాలా కొత్తగా వెరైటీగా ఉన్నాయి కదా. ఎప్పుడైనా అకేషనల్గా చేస్తే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని మనం కొబ్బరికాయని బ్రేక్ చేసి చూద్దామా? అది బ్రేక్ చేయలేం కానీ కట్ చేసి చూద్దాం. చూడండి, వావ్, ఎంత క్యూట్గా ఉన్నాయో. అచ్చం కొబ్బరికాయలాగా మనకి లోపల కొబ్బరికాయని పగలగొట్టినప్పుడు మనకి చిప్ప ఎలా ఉంటుందో సో అదే విధంగా ఉంది కదా. మనం లోపల పెట్టిన జెల్లీ వచ్చేసి క్రంచీగా కొబ్బరిలాగా ఉంది. అలాగే పైన మనం కొబ్బరి తురుము వేసుకున్నాం కదా, సో అప్పుడే ఫ్రై చేసుకున్నాం కాబట్టి క్రిస్పీగా కరకరలాడుతుంది. అలాగే మనం పైన పెట్టుకున్న బ్రౌన్ అండ్ వైట్ పార్ట్ వచ్చేసి సాఫ్ట్గా ఉంది. సో క్రంచీ, సాఫ్ట్ అండ్ క్రిస్పీ అన్నీ ఉన్నాయన్నమాట. సో కొత్త రెసిపీని అందరూ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.